దయచేసి నా కొడుకు చేసిన తప్పుని క్షమించు. మీ కొడుకు చేసిన తప్పుని ఇలా మాఫీ చేయాలనుకుంటున్నారా? ఇలా మీరు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే నాకు న్యాయం జరిగినట్టేనా? ఆయన నీ కాళ్ల మీద పడినా నీ మనసు కరగడం లేదా అదితి? ఒకప్పుడు నిన్ను ఎత్తుకొని పెంచినవాడు ఇప్పుడు నీ ముందు మోకరిల్లాడు. ఇంకా మమ్మల్ని ద్వేషిస్తున్నావా? ఏమండి, లేవండి. బాగుందా ఆంటీ? దీనివల్ల నాకు ఒరిగేది ఉపయోగపడేది ఏముంది? అప్పుడు మీ కొడుకు చేసిన తప్పుని మీరు ఆపలేదు. ఇప్పుడు ఇంకా అదే తప్పుని సమర్థిస్తూ నా కాళ్ల మీద పడి నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారు. ఇందులో కూడా మీ స్వార్థం తప్ప నాకు న్యాయం కనిపించడం లేదు. ఇంతకు మించి నన్నేం చేయమంటావో చెప్పమ్మా. నా తల తీసి నీ కాళ్ల ముందు పెట్టమంటావా? నేను మీ కొడుకులా మనుషుల్ని చంపే హంతకురాల్ని కాదంకుల్. ప్రాణం పోసే డాక్టర్ని. మనిషిని. నాలో మానవత్వం ఉంది. అందుకే చెప్తున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ వల్ల ఏమీ కాదు. మీ చేతుల్లో ఏమీ లేదు అని నాకు అర్థమైపోయింది. నాకు మీరు ఏ న్యాయం చెయ్యలేరు. చేస్తానమ్మా. నీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకునే అవకాశం నాకు దొరికితే, నీ సంతోషం మళ్ళీ నీకు దొరికే అవకాశం నాకు కనిపిస్తే, నా చేతుల్లో ఉంది నేను చేయగలిగింది ఏమైనా ఉంటే అది 1% అయినా సరే, 100% అయినా సరే నీకు న్యాయం జరిగేలా చేస్తాను. దానికోసం ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. అలా అని నీకు మాటిస్తున్నానమ్మా. ప్రాణం పోయినా నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఆ దేవుడు నాకు అవకాశం ఇస్తే ఒక్కసారి నీకు న్యాయం చేసే వరకు ఓడిపోనమ్మా. ఓడిపోను. ఫ్యాన్ తిరుగుతూ ఊగి ఊగి కింద పడుతుంది. సూపర్ బామ్మగారు, మీ బ్రెయినే బ్రెయిన్. ఫ్యాన్ స్విచ్ అక్కడుంది. ఏ ఫ్యాన్ ఆఫ్ చెయ్యి. ఇంత షార్ట్ టైంలో చాలా మంచి ప్లాన్ వేశారు బామ్మగారు. లేకపోతే నా ఇంటి రక్తం, నా వంశాంకురం ఆ పనికి మాలిన దాని కడుపులో పెరగనిస్తానా? ఈ రోజుతో అది, దాని కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ పోవాలి. పద. అహల్య నిజంగా ప్రెగ్నెంటా? లేకపోతే మనల్ని మాయ చూడడానికి అలా చెప్పిందా? అదేంటే, ఆకాశ్ తన చెయ్యి పట్టుకుని చెక్ చేసి మరీ కన్ఫర్మ్ చేశాడు కదా. నన్ను తప్పించుకోవడానికి ఇద్దరు కలిసి నాటకాలు ఆడి ఉండొచ్చు. అది ప్రెగ్నెంట్ కాకపోయి ఉండొచ్చు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమో. వాళ్ళు అబద్ధం చెప్తే నీకెందుకు, నిజం చెప్తే నీకెందుకు? పెళ్లి మండపంలో వాడు నువ్వు నాకు వద్దు అని చెప్పాడు కదా. అందరి ముందు అవమానించి చెప్పాడు కదా. అలాంటి వాడి కోసం నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? మళ్ళీ మొదటికొచ్చావా? నో మామ్, గౌతమ్ నన్ను ప్రేమించింది నిజం.
నేను గౌతమ్ని ప్రేమించడం నిజం. మధ్యలో ఆ అహల్య వచ్చింది. ఒకవేళ ఆ అహల్య ఇలా ప్లాన్ చేసిందేమో. అదెందుకు ప్లాన్ చేస్తుంది? గౌతమ్ కోసం ప్లాన్ చేసిందేమో. ఆ రోజు డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేసి కోర్టులో రివర్స్ అయింది. ముందు గౌతమ్తో ఉండలేనని చెప్పి తర్వాత గౌతమ్ కావాలని ఏడ్చింది. ఆ తర్వాత దానికి పిల్లలు పుట్టారని, గౌతమ్ రెండో పెళ్లి చేసుకోవచ్చని సైన్ కూడా చేసింది కదా. దానికి లేని ఐడియా ఇచ్చామేమో మామ్. తనకి పిల్లలు పుట్టరని, గౌతమ్తో నేను పెళ్లి చేసుకోవాలని తనని ఒప్పించి సంతకం పెట్టించుకున్నాం. ఇప్పుడు అదే సాకుగా చూపించొచ్చని దానికి ఐడియా ఇచ్చి ఉండొచ్చేమో. అందుకే తెలివిగా తన కడుపులో బిడ్డ ఉన్నాడు అని చెప్పి గౌతమ్తో మళ్ళీ తాళి కట్టించుకుంది. ఓకే, అది ప్లాన్ చేసింది అనుకుందాం. గౌతమ్ బుద్ధి ఏమైంది? నీ మీద ప్రేమ లేకపోతేనే కదా మళ్ళీ దాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు. లేదు మామ్, నా ప్రేమ నిజమైంది. ఆ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నా గౌతమ్ నాకు దక్కుతాడు అని నాకు నమ్మకం ఉండేది. ఒక్క అవకాశం ఉన్నా నేను వదులుకోను. అహల్య నిజంగా ప్రెగ్నెంటా కాదా అన్నది ముందు తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. ఎలా తెలుసుకుంటాం? ఆ రోజు తనకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకొచ్చాం కదా. అప్పుడు జ్యోతి అనే ఒక నర్స్తో తనకి ప్రెగ్నెంట్ టెస్ట్ చేయించాను. ఆ రిపోర్ట్స్ హాస్పిటల్లోనే ఉన్నాయి. తను నిజంగా ప్రెగ్నెంట్ అయితే ఆ రిపోర్ట్స్లో ఉంటుంది.